హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడం వల్ల గుబ్బల నారాయణ అనే మన సబ్స్క్రైబరు, హాయ్ అన్న, గుడ్ మార్నింగ్, నీ వల్ల నాకు సినర్జీ క్యాస్టింగ్ లిమిటెడ్లో జాబ్ వచ్చింది అన్న, థ్యాంక్ యూ సో మచ్, ఒకసారి మీ ఫేస్ చూడాలనే ఉంది అంటున్నారనమాట. త్వరలోనే చూపిస్తాను తప్పకుండా. సో కంగ్రాచులేషన్స్ బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మంచి జాబ్ వచ్చినందుకు, మన వైజాగ్లో క్యాస్టింగ్ సినర్జీలో వచ్చినందుకు. మీ ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ వల్ల చాలామంది యూజ్ఫుల్ జాబ్స్ పొందుతున్నారు కాబట్టి మీరు కూడా మీ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి అందరికీ షేర్ చేస్తే వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో మంచి జాబ్ అప్డేట్స్ ఇస్తున్నాం కదా, మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. వివేకంతో ఆలోచించండి. సో ఫ్రెండ్స్, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న విశాఖపట్నం జిల్లా ఉపాధి కార్యాలయం 16వ తారీఖు ఫిబ్రవరి 2024 అయితే మెగా జాబ్ మేళా అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో టెక్నికల్, క్లినికల్ వాళ్ళు సంయుక్తంగా నిర్వహిస్తున్న విశాఖపట్నం కంచరపాలెం జిల్లాలో ఉపాధి కార్యాలయం నందు 16 ఫిబ్రవరి 2023 అనగా శుక్రవారం ఉదయం 10 గంటలకి ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. మెగా జాబ్ మేళా అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మన విశాఖపట్నంలో జరుగుతున్న ఈ వివిధ పోస్టులకు తగిన అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవాలంటున్నారు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ కంపెనీ వచ్చేసరికి అరబిందో ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. సో అరబిందో ప్రైవేట్ లిమిటెడ్లో ఏఎస్ఎం జనరల్ ట్రేడు, ఏఎస్ఎం మెడరస్ ట్రేడు, ఏఎస్ఎం ఇన్స్టిట్యూటు, సేల్స్ ఆఫీసరు మరియు జనరల్ ట్రేడు మరియు బ్రాండ్ ప్రమోటర్ మహిళలు అయితే కావాలంటున్నారనమాట. డిగ్రీ విత్ ఎంబీఏ చేసుకొని ఉండాలన్నమాట. సో మీరు బీఎస్సీ డిగ్రీలో ఏదైనా పర్లేదు, కానీ ఎంబీఏ చేసి ఉండాలన్నమాట. ఎంబీఏలో ఏ స్పెషలైజేషన్ ఉన్నా పర్లేదు అనమాట. 50 వేకెన్సీలు అయితే ఉన్నాయి. 2,50,000 నుంచి 7 లక్షలు అయితే ఇస్తారనమాట. చాలా మంచి ఉద్యోగాలు. సో మన విశాఖపట్నంలోనే జాబ్స్ అయితే ఉంటాయి కాబట్టి మీకు చాలా బాగుంటుంది అనమాట. సో ఎంబీఏ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎంబీఏలో ఏ స్పెషలైజేషన్ ఉన్నా పర్లేదు. సో ఫ్రెండ్, నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి జాబ్ డీలర్స్ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో అయితే ఉంటుందన్నమాట. సో కలెక్షన్, బ్యాంక్ డిపాజిట్ ఎగ్జిక్యూటివ్ అయితే కావాలంటున్నారు. పార్ట్ టైం జాబ్స్ అనమాట. సో చాలామంది మన ఛానల్లో పార్ట్ టైం జాబ్స్ గురించి అడుగుతున్నారు. వాళ్ళకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇందులో వచ్చేసరికి 10th క్లాస్, ఇంటర్మీడియట్ 200 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చదువుకున్నాలైనా పర్లేదు అనమాట. సో 10,000 నుంచి 15,000 అయితే ఇస్తారనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ విశాఖపట్నంలో వచ్చేసరికి సర్వీస్ అడ్వైజర్ టెక్నీషియన్గా తీసుకుంటారనమాట. ఐటీఐ, డిప్లొమా, బీటెక్లో అయితే ఉంటుందన్నమాట. 20 వేకెన్సీలు అయితే ఉన్నాయి. 12,000 నుంచి 15,000 అయితే ఇస్తారు. సో ఫ్రెండ్, నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి సాయి కెమికల్స్ విశాఖపట్నంలో డెలివరీ ఎగ్జిక్యూటివ్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అయితే కావాలంటున్నారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఎనీ డిగ్రీ చదువుకుని ఉండాలన్నమాట. 12,000 నుంచి 15,000 అయితే ఇస్తారనమాట. హెచ్డిఎఫ్సి లైఫ్ సైన్స్ ఇన్సూరెన్స్లో వచ్చేసరికి 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఎనీ డిగ్రీ చదువుకుని ఉండాలన్నమాట. 15,000 నుంచి 30,000 అయితే ఇస్తారు. సో ఫ్రెండ్, నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి హరీస్ ఫుడ్ బెవరేజెస్ విశాఖపట్నంలో వచ్చేసరికి 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఎనీ డిగ్రీ చదువుకుని ఉండాలన్నమాట. ఇంటెన్సివ్స్ కూడా బాగుంటాయి. శ్రీ ఫైనాన్స్ లిమిటెడ్లో వచ్చేసరికి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్లో వచ్చేసరికి 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఎనీ డిగ్రీ 14,000 అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి హెట్రో డ్రగ్స్ ల్యాబ్ లిమిటెడ్ నక్కపల్లి, విశాఖపట్నం మరియు హైదరాబాద్లో అయితే జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి క్యూఏ క్యూసీ డిపార్ట్మెంటు మరియు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఐపీక్యూఏ డిపార్ట్మెంట్లో బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ మరియు బీఫార్మసీ, ఎంఫార్మసీ మొత్తంగా 210 వేకెన్సీలు అయితే ఉన్నాయన్నమాట. శాలరీ వచ్చేసరికి 2,80,000 అయితే ఇస్తారు. అంటే నెలకి శాలరీ వచ్చేసరికి 24,000 శాలరీ అయితే వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. మీరు కానీ ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లో ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే www.ncs.government.in అయితే వెబ్సైట్లో చేరుకొని మీరైతే మీ పేరుని అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి 16th ఫిబ్రవరి 2023 ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి కంచరపాలెం జిల్లా విశాఖపట్నంలో. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీ చుట్టుపక్కల కూడా ఎవరైనా ఉన్నట్లయితే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, లింక్డ్ఇన్, టెలిగ్రామ్లో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మంచి కంటెంట్ అందిస్తున్న ఇలాంటి ఛానల్స్ని సపోర్ట్ చేయండి. జై హింద్.